కమిషనర్ శ్రీ శంకభద్ర బాచి గారిని తన సందేశాన్ని ఇవ్వాల్సిగా కోరుతున్నాను. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏయుటీడీలో రామ్ కుమార్ గారికి మరియు మిగిలిన సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏయుటీడీలో వాసు గారికి పనిచేస్తున్న వాసు గారికి కూడా మా యొక్క అభినందనాలు, ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి నిరక్షరాలు బిచ్చం అడిగే వాళ్ళకు మంచి వైద్యం చేయడం, మంచిగా కేర్ తీసుకోవడం, 3 పూట్ల భోజనం పెట్టడం, వాళ్ళు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం విషయం కాదు. ఇది చాలా పర్ఫెక్ట్గా చేయడం అది దేవుడి వాసు గారికి వర్తిస్తుంది. ఆయనకు చేయిత ఇవ్వడానికి ఈరోజు లక్ష్మీ గాయత్రి హాస్పిటల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ముందుకు రావడం, అది కాకుండా ప్రతి నెల ఇలాగే మెడికల్ క్యాంప్ అండ్ సరుకుల పంపిణీ ప్రోగ్రాం పెడతామని ఆయన హామీ ఇవ్వడం, అది కూడా మా అందరికీ చాలా సంతోషం. సో నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను, మన ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం కాకుండా మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం ప్రపంచ అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవంలో థీమ్ వచ్చేసి స్టాండ్ విత్ సైన్స్, హెల్త్ ఫర్ ఆల్. ఆ థీమ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మనకు జబ్బులు ఉంటే, వ్యాధులు ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా గూగుల్ బాబాయ్కి కాల్ చేస్తున్నాం, యూట్యూబ్ పిన్నితో మాట్లాడుతున్నాం, కానీ బాబాయ్ పిన్ని మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు అని చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు నమ్ముకు ఈ సందర్భంగా అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO రండి, దయచేసి ఇలా మోసపోకండి, వ్యాధులు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ గూగుల్, యూట్యూబ్ అలా సాటికి వెళ్ళి ప్రశ్నలు అడిగితే ఆ జవాబు నమ్మితే మీరు మోసపోతారు. దీన్ని ఇడియట్ సిండ్రోమ్ అంటున్నారు. సో అదే మాదిరిగా హెల్త్ ఫర్ ఆల్ అంటే మన ప్రపంచంలో మనుషులు, పశువులు, చెట్లు, ప్రకృతి మనం అందరం బాగుండాలి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పశువుల ఆరోగ్యం పట్టించుకోకపోతే జూనోసిస్ లాంటి వ్యాధులు వస్తాయి. ప్రకృతి ఎలా ఉంటుంది పట్టించుకోకపోతే, కాలుష్యం పెరిగిపోతే ఎన్నో వ్యాధులు వస్తాయి. అందుకే మనం అందరం బాగుండాలి, జబ్బులు రాకుండా ప్రయత్నం చేయాలి. జబ్బులు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రండి, మనం చేసుకుందాం. సామాజిక, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం మనం అందరం కృషి చేద్దాం. థ్యాంక్ యూ. ద్వారా మేము అనేక మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్స్ కాకుండా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు కూడా ఫీజులు కట్టడం కానీ, లేదంటే వాళ్ళకి ఏదైతే సిపి గారి దృష్టికి వెళ్ళడం వల్ల మాకు కనిపించడం జరిగింది సిపి గారు. సో సిపి గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వీస్ ప్రోగ్రాంలు వివరించారు మాకు. సో వెంటనే మా సైడ్ నుంచి మేము ఏదైతే చేయగలమో చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన కూడా మేము చాలా ఇంప్రెస్ అయ్యాము. సిపి గారు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాంలన్నీ చేస్తున్నారు. సో ఆయనకి కొంత చేదోడుగా ఉండాలని చెప్పేసి ఈ ఒక్క రోజుతో ఇది ఆపేయకుండా నిరంతరం కొనసాగించాలని, ప్రతి నెల కూడా ఇటువంటి మెడికల్ క్యాంప్సే కానీ, లేదంటే గ్రోసరీ సప్లైస్ కానీ ప్రతి నెల ఇది ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలని మన సార్ కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సొసైటీ వాళ్ళు అంటే ప్రతిరోజుకి మాకు గ్రాసరీస్ అవడం జరిగింది. సార్ నోటీసులో పెట్టగానే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ రావడం, మమ్మల్ని ఈ కార్యక్రమం సహాయం అనేది మాకు అందిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇందులో
మేము చేస్తున్నటువంటి పని రోజు కంట్రోల్ రూమ్ సిబ్బంది అంటే అక్కడ ఎస్ఐలు అందరూ కూడా మేము మా ఏఈడి సిబ్బంది ప్రతిరోజు కూడా రెస్క్యూకి వెళ్ళి రోడ్ల మీద ఉన్నటువంటి బాగా వనరబుల్ కండిషన్లో ఉన్న వాళ్ళందరినీ బెగ్గర్స్నే కాదు అందరినీ కూడా తీసుకురావడం, వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడము, వాళ్ళకి పునరావాసం కల్పించడం, ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఆగస్టు 14 మొదలుపెట్టినటువంటి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు మీరు చూస్తే ఒక నోటబుల్ ఫిగర్స్ 511 మందిని రెస్క్యూ చేయడమే కాదు, వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పాము. మానసిక రోగులు అందరూ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు, బాగా రికవర్ అయ్యారు. వాళ్ళందరూ కూడా